ఫోన్ ట్యాపింగ్లో సిట్ విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. సిట్ అధికారులు అవసరమైతే కేసీఆర్ను విచారణకు పిలుస్తారని చెప్పారు. ట్యాపింగ్ కేసులో భయపడకుంటే కేటీఆర్ మంది మార్బలంతో విచారణకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సిట్ అధికారులను బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే నాయిని. కల్వకుంట్ల కుటుంబం దుర్మార్గాలు అన్ని బయటకు వస్తున్నాయని చెప్పారు. మళ్ళీ ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని జిన్నాలని ఇది చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టడం, ఒక మాట చెప్తే ఒక మాటకు అంతన పొంతన లేకుండా ఓ 4 దొంగ యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకొని ఎట్లా రీచ్ అవుతుంది కదా అని రోజు కొత్త కథనం, రోజొకటి. ఇవాళ అడిగినావు నువ్వు ప్రశ్న, దానికి జవాబు చెప్తే లోపల ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతావు. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తాను అంటానువే. మొన్నటి దాంట్లో ప్రజల అటెన్షన్ మేము డైవర్ట్ చేసినామా? ప్రజలు మేము మాట్లాడిన దానికి నీ నోటీస్ వస్తే నీ నిజాయితీ నిరూపించుకొని పొయ్యి వస్తే ఎవరు అడిగేవారు కాదు కదా. ఈ మంది మార్బలం తోక చుట్టం వేసుకొని పోయినవే. నీకు నోటీస్ ఇస్తేనే బట్టలు చింపుకుంటాను. పెళ్లి ఉండంగా మా రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయినప్పుడు గుర్తురాలే మీకు అన్నీ? కోదండరామ్ గారిని వారి తలుపులు వలగొట్టి పట్టుకపోయినప్పుడు గుర్తురాలే? ఇవాళ బీజేపీ అధ్యక్షులు అప్పుడు ఉన్నప్పుడు అటువంటి అధ్యక్షుల్ని ఇంట్లోకి వెళ్ళి గొర్ర గుంజుకపోయినప్పుడు, సంజయ్ గారిని గుంజుకపోయినప్పుడు ఈ గుర్తు రాలే? ట్యాంక్ బండ్ విజిట్ చేస్తానికి పోయిన మందకృష్ణ మాదిగని తీసుకుపోయి 15 రోజులు లోపల పెట్టినప్పుడు గుర్తు రాలే? ఇవాళ నీకు కుటుంబం ఉన్నాయి, నాకు కుటుంబం ఉన్నాయి అని చెప్పి నీతులు చెప్తాను. అసలు మా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతాను ఇవాళ నిజంగా చెప్పంటే బాధతోటి. ఇలాంటి ఎదవలను విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలిపెడితే ఆ పిచ్చి కుక్కలకు వీటికి తేడా లేదు. మీరు కనికరించి ఏదో సింపతి వస్తుందనో ఇంకేదో అనో చెప్పుకొని మీరు ఓపిక పడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మేము ఏమి చెయ్యని వాటల్లా మా మీద మర్డర్ కేసులు పెట్టి, ఈ కేసులు పెట్టి, అటెంప్ట్ మర్డర్లు పెట్టి, విచ్చలవిడిగా వరంగల్ జిల్లాలో ల్యాండ్ కబ్జాలు పెట్టి, పార్టీ ఆఫీసులు కూడా ల్యాండ్ కబ్జాలు పెట్టి చేసినటువంటి దుర్మార్గులని ఇంకా ఏ సానుభూతితో దీన్ని ఇంకా వదిలిపెడుతున్నాం మనం? వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళ మీద. ఎందుకంటే అధికారులను గంత డైరెక్ట్గా బెదిరిస్తున్నారే. అధికారులను ఆ బెదిరింపులు ఏంటి అండి అవి? ఎవరు అధికారి ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం దుర్మార్గం రా. ఇదా గతంలో చూసినాం అక్కడ కూడా ఏపీ గాంధీ మన అక్కడ ఏపీ భవన్లో కొట్టటాలు ఏంది, ఇక్కడ పట్టుకొని డీసీపీ స్థాయి అధికారులను కూడా విచ్చలవిడిగా మాట్లాడటం ఏంది? వీరికి ఎవ్వరు ఏది మాట్లాడితే వారిని బెదిరియటం. గుండాలా, రౌడీలా? మీరు మనుషులా, ప్రజాప్రతినిధులా, గుండాలా మీరు? ఆఖరికి నీ సొంత తోపుట్టు నీ చెల్లె మాట్లాడిన మాటలకు బావబామర్దులు జవాబు చెప్పలేక మమ్మల్ని కాదు అన్నట్టు అంబోత్ కోడలు తిరుగుతున్నారు దేశం మీద పడి. అసలు మీరు మీ కుటరి మీ దగ్గర ఉన్న బినామీలు వీళ్ళ ఆస్తులల్లా ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కుల్లగొట్టి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ వదిలిపెట్టిరా మీరు?